అర్చనా, అర్చనా! అక్క, టైంకొచ్చావు, రా భోంచేద్దు గాని. చేస్తాను పూజారి, కానీ ఇక్కడ కాదు. మనందరం మళ్ళీ కలిసే రోజొచ్చింది. అందరం కలిసి అక్కడ మన ఇంట్లో భోంచేద్దాం. ఈసారి మళ్ళీ ఏం ప్లాన్ చేశారు వదినా? ప్లాన్ చేయడం ఏంటర్చనా? అదే వదినా, లాస్ట్ టైం ఇలాగే వచ్చి పూజారికి రాఖీ కట్టి నన్ను రమ్మని పిలిచారు కదా. తీరా చూస్తే విధవరాలకి పంపినట్టు ఒక తెల్ల చీర పంపించారు. ఈసారి కూడా అలాంటిదేమైనా ప్లాన్ చేశారా అని. అర్చనా, నువ్వింకా దాన్ని మర్చిపోలేదా? మర్చిపోయేంత చిన్న విషయమా వదినా అది? అలా అని నేను అనను, కానీ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అందులోకి తెల్ల చీర ఎలా వచ్చిందో మాకు నిజంగానే తెలీదు. ఏంటి వదినా, కంట్లో కారం చల్లి ఆ కారం నా చేతిలోకి ఎలా వచ్చిందో తెలీదు అన్నట్టు చెప్తున్నావు. ఈ అపార్థాలే పరిస్థితుల్ని ఇంత దూరం తీసుకొచ్చాయి. ఈ అపనమ్మకాలే పచ్చని కుటుంబాన్ని పటాపంచలు చేశాయి. ఇక ఆ భయం అక్కర్లేదు. మీ అపోహలు తొలగిపోయే రోజు దగ్గరలోనే ఉందర్చనా. మీకు ఆయన మీద కలిగిన ద్వేషం, కోపం అన్నీ త్వరలోనే అంతరించిపోతాయి. ఏంటక్క నువ్వనేది? అవును పూజారి, ఎమ్మెల్యే రాజగోపాల్ గారిని హత్య చేసింది ఆయన కాదు. ఆ నింద నీ మీద వేసింది ఆయన కాదు. ఇదంతా ఆ మున్న ఆడిన డ్రామా. మన కుటుంబాన్ని అతలాకుతలం చేయడానికి వాడు రచించిన కుట్ర అని ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మలేదు. ఇప్పుడు నమ్మాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఆ హత్య చేసింది మాధవరం మున్నానే అనడానికి ఆధారాలు దొరికాయి. ఇవాళ్ళో రేపో ఆ మున్నా జైలుకు వెళ్లడం ఖాయం. నీ మీద నమోదైన కేసు కొట్టేయడం ఖాయం. కనీసం ఇప్పుడైనా ఆయన అర్థం చేసుకోండి. ఆయన దగ్గరికి రండి. ఏంటి పూజారి ఆలోచిస్తున్నారు? మీరు కోరుకునేది ఇదే కదా? అసలు నేరస్తులకి శిక్ష పడాలి, నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకురావాలి అనే కదా నువ్వడిగింది? ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ఇంకా ఆలోచిస్తారేంటి? మమ్మల్ని క్షమించక్క, మేము రావడం కుదరదు. ఏం మాట్లాడుతున్నారు పూజారి? మళ్ళీ ఏమైంది? నేను కోరుకున్నది ఇదే కదక్క, కానీ అది ఇక్కడ జరగలేదు కదా. ఆ మున్నాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు తయారయ్యుండొచ్చు, కానీ వాడికింకా శిక్ష పడలేదు. నా మీదున్న కేసు కొట్టేయలేదు. అది జరగనివ్వండి, అప్పుడొస్తాం. అది కాదు పూజారి. ప్లీజ్ అక్క, ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. దయచేసి బలవంతం పెట్టద్దు. సరే, మీ ఇష్టం. కానీ జరగబోయేది ఇదే. మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండండి. వస్తాను. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశారా? మున్నా, నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఇంకా మీ మాట విని ఏంటి ప్రయోజనం? ఆ శిరీష వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన రోజే ఆ రిపోర్ట్స్ తారుమారు చేస్తా అన్నారు. అది ఇంకో కేసు అవుతుంది. అంతా నేను చూసుకుంటా, సైలెంట్గా ఉండు, చల్లగా ఉండు, నీళ్లు తాగుతూ ఉండు అని నా చేతులు కట్టేశారు. ఇప్పుడు చూడు ఏమైందో. నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇష్యూ అయింది వారెంట్ మాత్రమే మున్నా. ఇంకా నిన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు కదా. పాత సినిమాలో చూపించినట్టు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది జీవితం. వారెంట్ ఇష్యూ అయ్యాక పోలీసులు సైలెంట్గా ఎందుకుంటారు? ఈ పాటికే నన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరిపోయి ఉంటారు. అయిపోయింది.
అంతా అయిపోయింది. ఎమ్మెల్యే అవ్వాలని నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. మున్నా చిన్న పిల్లాడిలా మాట్లాడకు. అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడానికి ఓ మార్గం ఉంది. ఏంటది? ఓ 2 రోజులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళు. ఈలోపు నేను బెయిల్ అరేంజ్ చేస్తా. అప్పుడు అరెస్ట్ అవ్వకుండానే బయటకు రావచ్చు. దొరకకుండా తప్పించుకుంటే ఇంకా ప్రాబ్లం పెద్దదవుతుంది కదా. ఏమీ అవ్వదు. ఇవాళ శుక్రవారం. నిన్ను ఈరోజు అరెస్ట్ చేసిన శనివారం ఆదివారం కోర్టుకి హాలిడేస్ కాబట్టి నిన్ను స్టేషన్లోనే పెడతారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయలేరు. ఈ 2 రోజులు పోలీసుల కంట్లో పడకుండా తప్పించుకో చాలు. మిగిలింది నేను చూసుకుంటాను. సరే, కానీ నేను మాత్రం అరెస్ట్ కాకూడదు. రే శివ, వీరబాబు, ఎక్కడ చచ్చారా? రే శివ, శివ, వీరబాబు, శివ, ఎక్కడ చచ్చారా మీరు? రై రై, ఎవరా ఎవరా డోర్ క్లోజ్ చేసింది? రై, రై రై రై, ఎవరా ఎవరది? ఏంటి మున్నా, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని తెలియగానే చెమటలు పడుతున్నాయి. ఏంటి ఇదంతా భయమే? భయం కాదు శిరీష, పగ. ఎమ్మెల్యే అవ్వాలన్న ఆశయంతో ఇక్కడ అడుగు పెట్టాను. హా, దానికి అడ్డొచ్చిన అందరినీ మట్టిలో పుడుకోబెట్టాను. నా దారిలో ఏ ముళ్ళు ఉండకూడదని నీట్గా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వెళ్తుంటే నువ్వొచ్చి చెక్ పోస్ట్ పెట్టేశావు. అది చూసి ఆగిపోవటానికి నేను ప్రయాణికుణ్ణి కాదు, మున్నా, మాధవరం మున్నా. ఈ చేతిలో ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఆ లిస్టులో మీరు కూడా చేరతాను అంటే కాదంటానా? హై! ఆగేవేంటి? రా, చంపేస్తాను, పగ సాధిస్తాను అన్నావు కదా, రా. కూర్చో, జరుగు, కూర్చో. నీల్ డౌన్ చెయ్యి, చెయ్యి. హ్యాండ్స్ అప్. చికెన్ 65 బిర్యానీ ఇప్పుడు మనం చేసుకుందాం. దానికి ఫస్ట్ మనకు ఒక బౌల్ కావాలి. ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. చిత్ర, ఏం చేస్తున్నావు? ఏం లేదు, సుభద్ర రమ్మంది, దేవ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తే బయలుదేరడమే. ఓ, ఇద్దరు కలిసి వెళ్తున్నారా? హా, అవును.
నాకు హాస్పిటల్ అడ్రస్ తెలియదు కదా. సర్లే, నీకోసం ఒక పర్ఫ్యూమ్ తెచ్చాను, చూస్తావా? ఆహా, నాకు ఇవన్నీ నచ్చవు. అలవాటు అయ్యేదాకా ఏదే నచ్చదు చిత్ర. ఒకసారి ట్రై చేయి. అయ్యో, వద్దొద్దు, వద్దు వద్దు. చూడు ఎంత బాగుందో స్మెల్. దేవ్, చిత్ర నీకోసమే రెడీ అయ్యింది. అదే హాస్పిటల్కి తీసుకెళ్తానన్నావంట కదా. అవును వదినా, సుభద్ర తీసుకురమ్మని చెప్పింది. ఏదో జనరల్ చెకప్ అంట. అవునవును, అప్పుడప్పుడు ఇలాంటి చెకప్లు చేయించాలి. వెళ్ళిరండి. పద చిత్ర. ఏయ్! దేవ్, దేవ్, లోపలికి వెళ్తావేంటి? ఏం లేదు. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఒకటి గుర్తొస్తుంది వదిన. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. అంతే కదా సింహ, చీమలం కదా అని మన పుట్టలోకే దూరి మన మీద అజమాయిషి చెయ్యాలని చూశాడు. చివరికిలా జైలు పాలు కాబోతున్నాడు. శిరీష, పంతానికి పోతే ఏమొస్తుంది? మహా అయితే నేను అరెస్ట్ అవుతాను, అంతేగా. అంటే అంతకన్నా పెద్ద ఆఫర్ ఉందా నీ దగ్గర? ఉంది. నన్ను వదిలే. నువ్వు ఏమడిగితే అది ఏదైనా సరే, ఎంత విలువైందైనా సరే తెచ్చి నీ కాళ్ళ ముందు పెడతా. నిజంగా? నిజంగా, ప్రామిస్. ప్రామిస్? ప్రామిస్ శిరీష, ఏదైనా ఇస్తాను. ఈ ఆఫర్ ఏదో బాగుంది సింహ. అయితే నోట్ చేసుకో. నీ వల్ల మా ఆయన ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. రైతుల దగ్గర 1000 ఎకరాలు కొట్టేశావు కదా, ఆ నింద మా ఆయన మీద పడింది. ఆయన మీద పడ్డ నింద చెరిగిపోవాలి. మళ్ళీ ఆ ఊరి జనం ఆయన్ని దేవుడిలా ఆరాధించాలి, హారతులు పట్టి అభిమానించాలి. సెకండ్, నీ వల్ల ఎమ్మెల్యే రాజగోపాల్ గారి ప్రాణం పోయింది. ఆయన భార్య ఒంటరిదైపోయింది. పాపం, ఆవిడ భర్త చావుకి సమాధానం కావాలి అంటుంది. ఆ సమాధానం ఆవిడికిచ్చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నువ్వు ఎమ్మెల్యే గారిని చంపి ఆ నేరం మా ఆయన మీద వెయ్యాలని చూశావు. అది కాస్త రివర్స్ అయ్యి పొరపాటున మా పూజారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఎప్పుడూ లేంది ఇంట్లో అపార్థాలు మొదలయ్యాయి. అన్నా చెల్లెల మధ్య అడ్డుగోడ పుట్టుకొచ్చింది. మా అర్చన పూజారి ఆయన అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అసలు నిజం తెలుసుకోవాలి. ఇంతే మున్నా, వెరీ సింపుల్. ఈ 3 కోరికలు తీర్చు, నిన్ను వదిలేస్తా. ఏంటిది? నువ్వు చెప్పినవన్నీ చేయటం, అరెస్ట్ అవటం రెండు ఒకటే కదా. కదా, అందుకే అన్నీ మూసుకొని కూర్చో. పోలీసులు వచ్చి నిన్ను మూసేస్తారు. అయినా ఇలా బ్రతకడం కూడా ఒక బ్రతికేనా?
చేతి నిండా డబ్బులున్నాయి, చేసుకోవడానికి వ్యాపారాలున్నాయి. హ్యాపీగా బ్రతకకుండా ఈ పవర్లు పదవులు అని చెత్త కోరికలెందుకు? ఎగిరావు నన్నెవడూ పట్టుకోలేడని విర్రవీగావు. చివరికి మళ్ళీ నేల మీదే పడ్డావు. గుర్తుపెట్టుకో, ఇదే జీవితం అంటే. త్వరగా రండి సార్. పాపం ఈ మున్న మోకాళ్ళ దండం వేయలేకపోతున్నాడు. తీసుకెళ్ళండి. తప్పు చేసావు శిరీష, చాలా పెద్ద తప్పు చేశావు. నాకు అడ్డుగా రావాలంటేనే భయపడతారు. అలాంటిది నా ఆశలకి అడ్డు కూడా కడుతున్నావు. వదిలిపెడతాను అనుకోకు, ఇంతకింతకి అనుభవించేలా చేస్తా. ముందెళ్ళి జైలు జీవితం అనుభవించు. వెళ్ళు. పద. చిత్ర, ఏమైంది చిత్ర? దేవ్, నాకు చీకటంటే చాలా భయం. భయపడకు చిత్ర, నేనున్నానుగా. మీ పేరేంటమ్మా? చిత్ర. చక్కటి పేరు. మీ జంట చాలా బాగుంది, చూడముచ్చటగా ఉన్నారు. అయ్యయ్యో, మేం భార్యాభర్తలం కాదండి. ఇతను మా ఫ్రెండ్ భర్త. ఓ అలాగా, సారీ అండి.
థ్యాంక్ యూ శిరీష, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఇది? ఇప్పుడు నేనేమంత గొప్ప పని చేశానని? గొప్ప పని చేసావు శిరీష. నా భర్త చనిపోయినా నేను బొట్టు గాజులు తీయకుండా పుణ్యస్త్రీగా ఉన్నాను. అది కేవలం నా భర్త చావుకు కారణమైన వాణ్ణి చట్టానికి పట్టించేందుకు నేను శపథం చేశాను. కానీ ఆ విషయం జనానికి తెలీదు కదా. అందుకే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. నా భర్త పోయినా అలంకారం మీద మోజు పోలేదని కొందరు, ఇంత జరిగినా బొట్టు తేలేదంటేనే ఎవరికో ఆహ్వానం పలుకుతోందని ఇంకొందరు. వాళ్ల మాటలు నన్ను బాధపెట్టినా ఆ మున్నాని జైలుకు పంపించాలన్న సంకల్పం ముందు అవి నాకు చాలా చిన్నగా కనిపించాయి. కానీ ఎప్పుడైతే ఆ మున్నా నన్ను బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించాడో అప్పుడే నా ఆశలు, ఆశయాలు, శపథాలన్నీ సమాధైపోయాయనుకున్నాను. ఇక ఆ మున్నా ఎమ్మెల్యేగా గెలుస్తాడు, నా భర్త చావుకి సమాధానం కావాలి అని నేను కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని చాలా భయపడ్డాను. కానీ నువ్వు సమయానికొచ్చి నా భయాన్ని, భ్రమని కొట్టిపారేశావు. నా కలల్ని సాకారం చేశావు. ఆ మున్నాని పోలీసులకు పట్టించావు. నీకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ హతమారుస్తూ వచ్చాం. చివరికి ఇలా పోలీస్ స్టేషన్లో పడ్డాం. ఇప్పుడు నువ్వు బాధపడాల్సింది, జాలి చూపాల్సింది నా మీద కాదు, నీ భార్య శిరీష మీద.